హలో గైస్, ఈ వీడియోలో మనం 300 రూపీస్ బిలో స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 8 స్టాక్స్ ఏవైతే 300 రూపీస్ బిలో ట్రేడ్ అవుతూ లాంగ్ టర్మ్ హోల్డింగ్ కోసం అనమాట. మినిమం 8 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ కనుక హోల్డ్ చేసినట్టయితే కనుక మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఈవెన్ వీటిలో కొన్ని మల్టీ బ్యాగర్ స్టాక్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా స్టీల్ గైస్. సో టాటా స్టీల్ ఆల్రెడీ ఇట్స్ ఏ మల్టీ బ్యాగర్ స్టాక్. లాంగ్ రన్లో మనకి ఇంకా కూడా మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫండమెంటల్స్ కూడా బాగున్న కంపెనీ అనమాట. సో రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. 100 నుంచి 180 లెవెల్స్కి వెళ్ళి మళ్ళీ కరెక్ట్ అయ్యి చాలా టైం 150 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అయ్యి ప్రస్తుతం మళ్ళీ కూడా పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఖచ్చితంగా డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 150 నుంచి 160 లెవెల్స్ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 110 నుంచి 120 ఈ 2 డిప్స్లో మనం అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అనమాట. మార్కెట్ ఆల్ టైమ్ హై ఉన్నాయి. ఇక్కడి నుంచి ఏమైనా మార్కెట్స్ కొంత కరెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా మనకి ఈ రీజన్స్ వస్తాయి. ఖచ్చితంగా కొంత క్వాంటిటీ యావరేజ్ చేసుకోవడానికి కూడా క్యాష్ హోల్డ్ చేయండి గైస్. ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట టాటా స్టీల్. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఐఆర్ఎఫ్సి అనమాట. మంచి కరెక్షన్లో దొరుకుతుంది. స్లోగా అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 50-60 రూపీస్ స్టాక్ కాస్త 225 లెవెల్స్కి వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు జరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ 70-75 పాయింట్స్ మనకి కరెక్షన్ అనేది కనిపించింది అనమాట. రీసెంట్ నియర్ బై సపోర్ట్స్ ఈ పర్టికులర్ స్టాక్ చూస్తే కనుక 145 నుంచి 150 లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్స్ అనమాట. అలాగే మనకి 120 నుంచి 125 2 డిప్స్లో కూడా మనం అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మనకి ఈ పర్టికులర్ రైల్వే స్టాక్స్లో ఇంకా కూడా కొంత కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ 2 డిప్స్లో కూడా అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఐఆర్ఎఫ్సి కూడా మనకి ఈజీగా 5x నుంచి 8x రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా ఇంకా మంచి వాల్యుయేషన్స్ దగ్గర మనకి స్టాక్స్ అనేవి ట్రేడ్ అవుతున్నాయి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కెనరా బ్యాంక్ గైస్. రీసెంట్ టైమ్స్లో కెనరా బ్యాంక్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిందనమాట. అంటే బిఫోర్ స్ప్లిట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఆల్మోస్ట్ మనకి 100 రూపీస్ స్టాక్ కాస్త 400, 550, 600 కూడా మనకి వెళ్ళింది. అక్కడి నుంచి స్ప్లిట్ జరిగిన తర్వాత మనకి స్టాక్లో సైడ్ వేస్ మొమెంటం అనేది కనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ మనకి స్టాక్ అయితే కంప్లీట్ సైడ్ వేస్లో ఉంది. ప్రజెంట్ ట్రేడింగ్ ఇది మనకి 100 నుంచి 120 ఈ రీజన్స్లోనే మనకి ట్రేడ్ అనేది అవుతుంది అనమాట. డిప్స్లో యాడ్ చేసుకోండి. కొంత క్వాంటిటీ ఇక్కడ యాడ్ చేసుకోండి. మళ్ళీ అలాగే 85 to 90 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. టైం తీసుకుంటుంది కానీ ఇది కూడా మనకి చాలా మంచి రిటర్న్స్ లాంగ్ టర్మ్ వ్యూలో మనకి ఇవ్వచ్చు. ఎవరైతే చాలామంది 100 రూపీస్ అలాగే 300 రూపీస్ బిలో స్టాక్స్ గురించి చేయమన్నారు. ఇది కూడా చాలా మంచి బ్యాంక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి గెయిల్ గైస్. గెయిల్ కూడా చాలా మంచి రిటర్న్స్ అనేది రీసెంట్ టైమ్స్లో వచ్చింది. ఆల్మోస్ట్ 60, 70, 80 రూపీస్ ట్రేడ్ అయ్యే స్టాక్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 200+ మనకి ట్రేడ్ అవుతున్నాయి. మంచి రివర్సల్ కూడా లాస్ట్ 2-3 డేస్ బట్టి ఇచ్చిందనమాట. ఖచ్చితంగా లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ అనేది చేయండి గైస్. అలాగే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటే కొంత హై లెవెల్స్లో ఖచ్చితంగా ట్రేడ్ అవుతున్నాయి. 200 నుంచి 210, 220 మధ్యలో కొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్లైడ్ ఫాల్ ఏమైనా వస్తే కనుక అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే 150 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. గెయిల్ స్టాక్ని మనం ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక మనకి డివిడెన్స్ కూడా మనకి వస్తాయన్నమాట. లాంగ్ టర్మ్ వ్యూలో మనకి డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం టు మినిమం 8 to 10 ఇయర్స్ వ్యూలో ఈజీగా 3x నుంచి 5x రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. ఇది మనకి ఫోర్త్ స్టాక్ అనమాట గెయిల్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఐఆర్ఈడిఏ గైస్. ఐఆర్ఈడిఏ స్టిల్ ఇట్స్ ఏ మల్టీ బ్యాగర్ స్టాక్. కరెక్షన్లో దొరుకుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది అంటిల్స్ మళ్ళీ కూడా ఈ పర్టికులర్ స్టాకే 280 300కు వెళ్ళేదాకా కూడా పడుతుంది కదా, వెయిట్ చేద్దాం, ఇంకా పడుతుంది వెయిట్ చేస్తారు. బట్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఖచ్చితంగా డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రస్తుతం ఒక 20,000 ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ ఇంకొంత 20-25% కరెక్ట్ అయితే ఇంకో 20,000, 30,000 అలా మన క్యాష్ని స్లోగా అక్యుములేట్ చేసుకోవడానికి ఈ స్టాక్స్లో ట్రై చేయండి గైస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 200 నుంచి 220 రీజన్స్ మధ్యలో అక్యుములేట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ 150 లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకోమని చెప్పుకున్నాం. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి. మనం 100 రూపీస్ దగ్గర నుంచి కూడా ఈ స్టాక్ గురించి చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ మనకి 2x రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. ప్రస్తుతం కరెక్షన్లో దొరుకుతుంది. స్లోగా అక్యుములేట్ చేసుకోండి. ఖచ్చితంగా ఇక్కడి నుంచి కూడా మన 800,000 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. ఇది మనకి ఐఆర్ఈడిఏ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్ఎఫ్సిఎల్ కూడా మనం 100 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం. హోల్డ్ చేయండి. ఈ స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చినప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం అనమాట. ఆల్మోస్ట్ 70 పాయింట్స్ దాకా కూడా పెరిగిందనమాట. 70% రిటర్న్స్ ఇచ్చింది. ప్రస్తుతం స్లైడ్ కరెక్ట్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా స్లోగా అక్యుములేట్ చేసుకోండి. ఇది కూడా మనకి ఈజీగా మనకి 4x, 5x రిటర్న్స్ లాంగ్ టర్మ్ వ్యూలో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మనకి 150 లెవెల్స్ దగ్గర మళ్ళీ అక్యుములేట్ చేసుకోండి. అలాగే 110 నుంచి 120 ఖచ్చితంగా ఫాల్ మార్కెట్లో ఏమైనా కొంత హెవీ కరెక్షన్ వస్తే కనుక మంచి లెవెల్స్కి ఇంకా స్టాక్స్ వస్తాయి. ఖచ్చితంగా కొంత క్యాష్ ఉంచుకోండి యావరేజెస్ చేసుకోవడానికి. ఇది మనకి హెచ్ఎఫ్సిఎల్ స్టాక్
స్టాక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో 100 రూపీస్ బిలో స్టాక్ సుజలాన్ కూడా మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి, సెల్ చేయకండి. ఈజీగా మనం 150, 200 ఇంకా లాంగ్ రన్లో అయితే ఇంకా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ మనం 10 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా స్పెషల్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఆల్మోస్ట్ 85 రూపీస్ దాకా కూడా వెళ్ళిందనమాట. 7 to 8x రిటర్న్స్ ఆల్రెడీ ఇచ్చింది. లాంగ్ టర్మ్ వ్యూలో ఇంకా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. డిప్స్లో యాడ్ చేసుకుని కొంత ఫైనాన్షియల్స్ వీక్ ఉన్నా సరే బట్ వీళ్ళకి ప్రాజెక్ట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యూములేట్ అనేది చేసుకోండి. సో ఒకేసారి బై చేయకండి. మార్కెట్ ఏమైనా కరెక్ట్ అయితే కనుక హెవీ కరెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఆ టైంలో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. ప్రజెంట్ అయితే కొంత పడ్డానికి ట్రై చేస్తుంది. సో 70 నుంచి 75 అవర్స్ దగ్గర అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒకవేళ 50 నుంచి 55 రీజన్స్కి వస్తే కనుక ఈ రీజన్లో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి సుజలాన్ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి మొన్న రీసెంట్గా మనకి లిస్ట్ అండి బజాజ్ హౌసింగ్ ఏదైతే రీసెంట్గా హౌసింగ్ ఫైనాన్స్ మనకి రీసెంట్గా లిస్ట్ అయిన స్టాక్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయొచ్చు అనమాట. మనం మల్టిపుల్ వీడియోస్లో కూడా అలాగే టెలిగ్రామ్లో కూడా చాలామంది అడిగారు షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండి. సో 150 నుంచి 155 మంచి రీజన్ చెప్పుకున్నాం. ఈరోజు మంచి రివర్సల్ వచ్చింది, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ సస్టైన్ అయితే కనుక ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఒకేసారి బై చేయకండి. ఎందుకంటే హ్యూజ్ లిస్టింగ్ గెయిన్స్తో ఈ పర్టికులర్ స్టాక్ అనేది సో వచ్చిందనమాట. సో 150 నుంచి 155 అలాగే 120 నుంచి 125 ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే కనుక పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయండి. ఖచ్చితంగా ఇది కూడా మనకి మల్టీ బ్యాగ్ రిటర్న్స్ వస్తాయి. ఆల్రెడీ మీకు ఈ పర్టికులర్ స్టాక్ ఐపీఓలో వచ్చుంటే కనుక సెల్ చేయకండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయండి. ఈజీగా మనకి సో లిస్ట్ అయిన స్టాక్స్ ఆల్మోస్ట్ విత్ ఇన్ ఏదైతే 6 months నుంచి 1 yearలోనే మనకి 3x 5x రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ఉన్నాయి. సో అందువల్ల ఎప్పుడు కూడా ఏదైనా మంచి స్టాక్ మీకు ఐపీఓ వచ్చుంటే కనుక లిస్టింగ్ గెయిన్స్ కోసం బుక్ చేసుకోకండి, హోల్డ్ చేయండి ఖచ్చితంగా. సో మీకు 3x 5x రిటర్న్స్ విత్ ఇన్ 1 to 2 years పీరియడ్లోనే మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా మంచి రిటర్న్స్ మనకి లాంగ్ టర్మ్లో ఇస్తుంది. హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఐపీఓ రాకపోయి ఉంటే కనుక ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇవన్నమాట 8 స్టాక్స్ ఏవైతే సో 300 రూపీస్ బిలో దొరుకుతున్నాయి. సో లాంగ్ టర్మ్ వ్యూలో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంపెనీస్ వైజ్ కూడా మంచి కంపెనీస్ అనమాట. టాటా స్టీల్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసరికి ఐఆర్ఎఫ్సి, థర్డ్ వన్ వచ్చేసరికి కెనరా బ్యాంక్, ఫోర్త్ వన్ వచ్చేసరికి గెయిల్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఐఆర్ఈడిఎస్, సిక్స్త్ వన్ వచ్చేసరికి హెచ్ఎఫ్సిఎల్, సెవెంత్ వన్ వచ్చేసరికి సుజలాన్, 8th వన్ వచ్చేసరికి మనకి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కేస్. సో ఇంకా ఏమైనా స్టాక్స్ ఏదైతే 300 రూపీస్ బిలో దొరుకుతూ మీ వ్యూలో ఈ పర్టికులర్ స్టాక్స్ ఏవైతే ఏదైనా అదర్ స్టాక్స్ మీకు మీ వ్యూలో మీకు ఏదైతే మినిమం టు మినిమం 5x నుంచి 10x రిటర్న్స్ ఏమైనా ఇచ్చే ఉంటే కనుక 300 రూపీస్ బిలో స్టాక్స్ వాటి గురించి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ పర్టికులర్ మనం 8 స్టాక్స్ ఏవైతే డిస్కస్ చేసాం వీటిలో మీరు ఏమైనా స్టాక్స్ హోల్డ్ చేస్తుంటే కనుక కింద వాటి గురించి కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.